క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. వనపర్తి కాంగ్రెస్ లో వివాదం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. మరోవైపు గాంధీభవన్ దగ్గర ఎమ్మెల్యే మేఘారెడ్డి అనుచరులు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కు అమ్ముడుపోయారంటూ ఆరోపించారు. వనపర్తి కాంగ్రెస్ లో వివాదం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. మరోవైపు గాంధీభవన్ దగ్గర ఎమ్మెల్యే మేఘారెడ్డి అనుచరులు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కు అమ్ముడుపోయారంటూ ఆరోపించారు. వనపర్తి కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చిన్నారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్ అంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చిన్నారెడ్డికి వయసు అయిపోయిందని, తన పదవి రెన్యువల్ చేసుకునేందుకే బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటున్న మేఘారెడ్డితో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. వనపర్తి కాంగ్రెస్ లో వర్గపోరు నడుస్తా ఉంది. గత 3 రోజులుగా అక్కడ ఉన్నటువంటి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మెగారెడ్డి మధ్యలో ఒక మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రస్తుతం మెగారెడ్డి ఉన్నారు, ఎంతో మాట్లాడదాం. సార్, ఏంటిది గాంధీ భవన్ కి బల ప్రదర్శన చేయడానికి వచ్చారా? గాంధీ భవన్ కి బల ప్రదర్శన చేయడానికి రాలేదు. గాంధీ భవన్ కి వనపర్తి ప్రజల ఆకాంక్ష, వనపర్తి ప్రజల వాళ్ళు ఎందుకు ఆడ ఇబ్బంది పెట్టి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాలు మేము భుజం మీద పెట్టుకొని మోస్తే కార్యకర్తలంతా అడవులుగా మాట్లాడుతున్నాడు. ఎవరికి ఏం చేయకపోయినా ఆయన చేస్తున్నాడు. సో ఈ అనుచిత వ్యాఖ్యలు ఆయన చేసింది కాంగ్రెస్ అధిష్టానం మీద, కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నాడు. కాబట్టి దానికి మేము ప్రజాస్వామ్య పద్ధతిలో, ఈ కాంగ్రెస్ పార్టీ పద్ధతిలో మేము ఇక్కడ కాంప్లైంట్ చేయడానికి వచ్చాం. తనకు కేటాయించినటువంటి టికెట్ను మెగారెడ్డి డబ్బులు ఇచ్చి లాక్కున్నాడు అని ఆయన మీ మీద ప్రధానమైన విమర్శ చేస్తున్నాడు. ఏం చెప్తారు దానికి? దానికి నేను ఏం చెప్పినంటే 9 సార్లు ఆయనకి 8 సార్లు ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చినారు. ఒక్కసారేమో ఎమ్మెల్సీకి బీఫామ్ ఇచ్చినారు. సీనియర్ నాయకుడు అని ఆయనే చెప్తాడు. సో కాంగ్రెస్ కల్చర్లో, కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ డబ్బులు తీసుకొని ఆయన 9 సార్లు తెచ్చుకున్నా అని ఆయన ఒప్పుకోమన్నాడు. ఫస్ట్ ఒప్పుకుంటే ఇది దానికి ఆన్సర్ ఎట్లా ఉంటుంది అనేది ఆయన ఆన్సరే దానికి ఆన్సర్ అవుతుంది. అట్లా కాదు, కాంగ్రెస్ పార్టీ వనపర్తిలో గెలవాలి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి, గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలి. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, మేఘారెడ్డి కావచ్చు, అట్లా గెలిచిన 65 మందిలో 30 మంది మేము గెలిచినాం. సో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని గెలుపు గుర్రాలకు సర్వేల ప్రకారం, ప్రజల అభిప్రాయం ప్రకారం ఆయనకు సెకండ్ లిస్ట్లో బీఫామ్ వస్తే, మాతోన వనపర్తిలో బీఫామ్ వచ్చిన ఆయన వనపర్తికి రాలే, బీఆర్ఎస్ వాళ్ళు పటాకులు కలుసుకున్నారు వనపర్తిలో. సో మేము 30,000 మందితో ర్యాలీ చేసినాం. ఎందుకు చేసినామంటే మా ఆకాంక్షలు మేఘారెడ్డికి వస్తుంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించాలంటే మళ్ళీ ఆయనకి ఇచ్చింది, మేము చేయమన్నది. అది వనపర్తి ప్రజల అభిప్రాయం తీసుకొని ఏఐసిసి బీఫామ్ ఇచ్చింది. సార్, బీఆర్ఎస్ నేతలతో మీరు కుమ్మక్కయ్యారు, అవినీతికి పాల్పడుతున్నారు, ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఎక్కడికక్కడ అని చిన్నారెడ్డి మీపై విమర్శలు చేశారు. దానికి ఏం చెప్తారు? అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు చిన్నారెడ్డి గారికి లేదు. ఎందుకు అంటే ఆయన 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి, ఒకసారి మంత్రి ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ 30 నెలల నుంచి ప్లానింగ్ బోర్డు ఉన్నాడు. సో వనపర్తిలో ఆయన టర్మ్లో వనపర్తికి ఎన్ని ఫండ్స్ వచ్చింది, ఇప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఎన్ని తీసుకొచ్చినా దానికి చర్చలకు నేను రెడీ. దానికి ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ తెలుసా? ఒకటి, కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఎమ్మెల్యే ఎలక్షన్లో మాత్రం ఆయన గెలవాలి, లోకల్ బాడీస్లో మున్సిపాలిటీలో ఆయన కన్సర్న్లు ఓడిపోవాలి. ఆయన డెవలప్మెంట్ అది. ఆయన ఎవరు వాళ్ళు తెల్లబట్టలు వేసుకోకుండా గాంధీ భవన్ చూడని ఇక్కడ వచ్చిన 4 తప్ప ఎవరు గాంధీ భవనే చూడలే. అదే ఆయన డెవలప్మెంట్. సో ఆయన చెప్పిన అన్ని అబద్ధాలు. బీఆర్ఎస్ పార్టీతోన మీరు చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీతోన ఆ ఫోన్ డేటా తెప్పించుకొని ఆయనతోన వాళ్ళతోన మన బీఆర్ఎస్లతో నేను టచ్లు ఉన్నానా, ఆయన టచ్లు ఉన్నాడు. మా గవర్నమెంట్ ఎట్లా అధికారంలోకి ఉంది, కావాలంటే గంట సేపట్లో వస్తుంది. ఒకవేళ నేను టచ్లు ఉంటే నా మీద చర్య తీసుకోవాలి. ఆయన చెప్పలేదు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వాళ్ళిద్దరు ఆత్మనే చిన్నారెడ్డి.
సో వాళ్ళు చెప్పాలనుకునే దీని ద్వారా చెప్పిస్తున్నారు కాబట్టి పార్టీకి అగనిస్ట్ పోతున్నాడు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలి అంటే ఆయన ఈ పార్టీలో ఉంటూ వాళ్ళకు కోవర్టుగా పనిచేస్తున్నాడు అని మీరు 100% కోవట్టుగా పనిచేస్తున్నాడు. వాళ్ళ అనుచరులందరికీ వాళ్ళ పోలీస్ స్టేషన్ల కోసం పనిచేస్తాడు, ఎంఆర్ ఆఫీస్ కోసం పనిచేస్తున్నాడు, సెక్రటేరియట్ బిల్లులు ఇప్పిస్తున్నాడు, మొత్తం వాళ్ళ కోసమే పనిచేస్తున్నాడు. నేను పార్టీ లైన్ దాటలేను, పార్టీ కార్యకర్తలకే పనిచేస్తున్నాను. సార్ ఫైనల్ గా మీరు కంప్లైంట్ చేశారు, మీ పెద్దల నుంచి పార్టీ పెద్దల నుంచి మీకు వచ్చినటువంటి రెస్పాన్స్ అంటే ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు కదా, నిన్న క్రమశిక్షణ సంఘానికి చేసినాం, ఇప్పుడు మా పిసిసి అధ్యక్షుల వారికి చేసినాం. ఆ ప్రూఫ్స్, ఆ పెన్ డ్రైవ్లు, ఆయన మాట్లాడిన రికార్డ్స్, పేపర్ కటింగ్లు అన్ని ఇచ్చున్నాం. అవన్నీ మొత్తం మీరు ఎంక్వైరీ చేసేసి దాని మీద చర్య తీసుకోవాలని వాళ్ళకి చెప్పినాం. పార్టీ పెద్దలు కాంగ్రెస్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో సిద్ధార్థ, ఏపీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. Okay.